నువ్వు చెప్పిన మతమే గొప్పదైతే పాకిస్తాన్ ఇలా బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు చెప్పిన మతమే గొప్పదైతే ఆఫ్ఘనిస్తాన్ బ్రహ్మాండంగా ఉండేది. అర్థమైందా? కాబట్టి ప్రజలకి వారి యొక్క ప్రజా సమస్యలే ముఖ్యం. సో అన్నప్పుడు ఇలా కులాలకి మతాలకు అతీతంగా సో అది ఇప్పుడు ఎవరికి ఒక వ్యక్తికి ఒక పార్టీకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ప్రజల సమస్య ఉంది కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారు. అది కాక్రోచ్ జనతా పార్టీయో సోనం వాంగ్చుకో కాదు. వాళ్ళు యొక్క ప్రజల యొక్క బాధని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క సాలిడారిటీ, వాళ్ళ యొక్క మద్దతు ప్రకటించారు. అది ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. బట్ ఇట్ ఈస్ ద ప్యూర్లీ మనం గమనిస్తున్నాం కదా, స్వచ్ఛందంగా ఓకే ఇండియన్ యూత్ ఓకే యువకులు, ముఖ్యంగా అమ్మాయిలు ఓకే ఈవెన్ ఢిల్లీలకి కాదు, నీకు వాళ్ళ యొక్క డిమాండ్ కాదు. పరిపాలన అంటే బీజేపీ మూర్ఖులకి వెరీ అన్ఫార్చునేట్. ఏమనుకుంటారు వాళ్ళు, అమిత్ షా గాని మోడీ గాని మూర్ఖులు ఏమనుకుంటారు అంటే పరిపాలన అంటే అందరిని కంట్రోల్ చేయడము పరిపాలన. నో, కాదు. గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అందరికి వాని ఎట్లా వీని బలహీనతలు తెలుసుకొని వాని బలహీనతలు తెలుసుకొని, లేకపోతే వాని లేని కేసులలో ఇరికిచ్చి వాని నోరు మూపిచ్చి వాళ్ళ లేకపోతే ట్రైన్లు రద్దు చేసి వాళ్ళని అక్కడ రాకుండా చేసేసి మీడియాలో వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ యొక్క దేశద్రోహులని, లేకపోతే వాళ్ళు తుగుడే గ్యాంగ్ అని, లేకపోతే తీవ్రవాదులని, లేకపోతే మీరే రాళ్ళేసి వాళ్ళు వేస్తుండ్రని దుష్ప్రచారం చేసి వాళ్ళని అణిచివేస్తాము, వాళ్ళ మీద ప్రజల మద్దతు లేకుండా చేస్తాము. దిస్ ఇస్ నాట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని అన్నారు పరిపాలన అని. పరిపాలన అంటే ప్రజల యొక్క బాధ లేనిది, వాళ్ళ సమస్య లేనిది, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు లేనిది, సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎట్లా చూపెట్టాలి, ఒక అభివృద్ధి దేశాల్లో ఎట్లున్నాయి విధానాలు సక్సెస్ఫుల్ దేశాల్లో, అట్లాంటివి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము? ప్రతి సామాజిక వర్గానికి చెందిన ప్రజలకి, ప్రతి ఏజ్ గ్రూప్ కి, ప్రతి కులానికి, మతానికి చెందిన ప్రతి భారతీయుడు ట్యాక్సులు కడుతున్నాడు, ప్రతి భారతీయుడు భారతీయ చట్టాలు పాటిస్తున్నాడు. ప్రతి భారతీయుడి సమస్యను తీర్చడానికి నువ్వు ఒక సేవకుడి ఉంటా అని వచ్చినావు 5 ఏళ్ల కోసం. వచ్చినప్పుడు అది ఎట్లా చేయాలి, వాళ్ళ యొక్క సమస్యలు ఎట్లా తీర్చాలి అనేది ఆలోచించడమే పరిపాలన అంటారు. అందరి యొక్క యోగక్షేమాలు చూడడము, అందరి యొక్క అవసరాలను తీర్చడానికి నీ వంతు కృషి చేయడము, వాళ్ళ యొక్క డిమాండ్లు 10 న్యాయమైన డిమాండ్లు ఉంటే 10 మనం ఒకటేసారి నెరవేర్చే శక్తి లేకపోయినా 4 అయినా నెరవేర్చి నేను మెల్లమెల్లగా మిగతాయి కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం పరిపాలన అంటారు. అంతే అవునా కదా? ఒక తండ్రి బాధ్యత ఇంట్లో ఉన్నటువంటి అందరి యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళ అవసరాలు తీర్చడం తండ్రి కానీ తల్లి కానీ బాధ్యత ఉంటుంది. అంతేగాని వాళ్ళని నోరు మూపిస్తా, వాళ్ళని యొక్క నీ బలహీనతలు తెలుసుకొని పబ్లిక్ లో పెడతా, ఇంకోటి చేస్తా, దాన్ని అన్నారు పరిపాలన అని. అదిమి పెట్టడము, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడము, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం, దీన్ని అన్నారు పరిపాలన అని. అందుకోసం నిన్న అక్కడ కూర్చొని పెట్టలే, అందుకోసం వాళ్ళు నీకు ట్యాక్సీలు కడతలేరు. వాళ్ళు పెట్రోల్ పోయించుకుంటే నీకు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు వేరే దేశం నుంచి వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే నీకు ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు యొక్క ప్రతి వస్తువు కొనుక్కుంటే దాని మీద జీఎస్టీ కడుతున్నారు. ఎందుకోసం కడుతున్నారు? నువ్వు వాళ్ళ సొమ్ము దోసుకొని నీ ఇష్టమైన దోసుకుంటావు. నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళ మీద బాష్పగోళాలు ప్రయోగిస్తావు, లేకపోతే టియర్ గ్యాస్ ప్రయోగిస్తావు, లేకపోతే వాటర్ క్యానన్స్ ప్రయోగిస్తావు. ఇందుకోసం ఆ వాటర్ క్యానన్స్ కూడా ఎవరి పైసలు? వాళ్ళ పైసలే. ఆ పోలీసులకు జీతాలు ఇస్తుంది ఎవరు? ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జీతాలు ఇస్తుంది వాళ్ళ పైసలే. వాళ్ళ పైసలతో వాళ్ళని మనం కొట్టురా అని చెప్పడానికి నీకు పైసలు ఇచ్చిర్రా? వాళ్ళు నీకు ట్యాక్సులు కట్టేటోళ్ళు నీకు దేశద్రోహులైనరా? జవాబుదారీతనము, అకౌంటబిలిటీ నీకు ఉండాలనా లేదా? ఎవరినో అంటాడు, 60 ఏళ్ల కింద చచ్చిపోయిన నెహ్రూను బ్లేమ్ చేస్తాడు ఇప్పుడున్న సమస్యలకి. వాళ్ళు మంచిగా లేదంటేనే, వాడు స్కాములు అంటేనే, వాడి మీద ఉన్నాయి లేని బురద వెళ్తే అరే వీడు ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా, వానికంటే వాడు ఎంత మంచి చేసినా వానికంటే ఇంకా మంచి చేస్తా అంటుండు కదా అని నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజాస్వామిక వ్యవస్థను నిన్ను చంపేసి సిబిఐని ఈడీని కేవలం ప్రతిపక్షాలకు లేకుండా చేయడానికి వాడుకొని, ప్రతిపక్షాల్లో ఉంటేనేమో అన్యాయం చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు అయినరు. అదే బీజేపీలో జాయిన్ అయితేనేమో వాళ్ళు నీతి మంత్రులుగా తయారైనరని ఈ సంస్థలన్నిటి బీజేపీ అనుబంధ సంస్థల లెక్క మార్చుకొని ఎన్నికల కమిషన్ ని నామమాత్రం చేసి సార్ పేరు మీద ప్రతిపక్షాల ఓట్లు లేకుండా చేసేసి వీటి కోసం చేయలే వాళ్ళు. ఇట్లా కాదు, ఇది కాదు పరిపాలన. అర్థమైందా? కాంగ్రెస్ కూడా ఇట్లా అనుకుంటే నువ్వు అధికారం రాకపోతుంటివి. వాళ్ళు కూడా ఇట్లనే ఎన్నికల కమిషన్ దుర్వినియోగం చేసి ఉంటే, ప్రజాస్వామిక సుప్రీంకోర్టును కోర్టు పని చేయనీయకుండా ఉంటే నువ్వు ఎట్లా వచ్చుంటున్నా అధికారంలోకి కదా? సో కాబట్టి దట్స్ నాట్ ద వే. నువ్వు మంచి సుపరిపాలన చేస్తే నీకు మళ్ళీ ఓటేస్తారు, నువ్వు చేయకపోతే ఇంకోనికి ఇస్తారు అవకాశం. ఇట్లనే చేసినావు అనుకో, ఇట్లనే నిర్బంధం చేసినావు అనుకో, ఇట్లనే ఇబ్బంది పెట్టినావు అనుకో, చాలా దేశాల్లో ఏమైందో మన దేశంలో అదే అవుతుంది. నువ్వు ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థను దుర్వినియోగం చేస్తే యూరోప్ లో అనేక దేశాల్లో అయింది, మన చుట్టుపక్కల అనేక దేశాల్లో అయింది.
ఈ జెన్సీ ఉద్యమాలు ఇంకో 10 రెట్లు పెరిగినాయి అనుకో, ఏమవుతుంది? మన దేశ ప్రధాని ఏ నేపాల్కో, ఏ భూటాన్కో, ఇంకే దేశంకో ఏ మెలోడీకో పారిపోవాల్సి వస్తుంది. అవునా కాదా? సో అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా రైతుల ఉద్యమాలు 13 నెలలు చేస్తే వాళ్ళని కూడా ఏమన్నారు? దేశద్రోహులు. వాళ్ళకి పంటను నల్ల చట్టాలు తెచ్చి అదానికి మేలేటట్టు చేసి రైతులని ఎండబెడతా అంటే హర్యానా రైతులు కానీ, ఢిల్లీ రైతులు కానీ 13 నెలలు కష్టపడితే వాళ్ళ మైకులు కట్ చేయడము, వాళ్ళకి బాత్రూంలు కరెక్ట్ లేకుండా చేయడము, అక్కడ ఇంటర్నెట్ జామ్ చేయడము, చువ్వలు పెట్టడము, ఇవన్నీ రిపీట్ చేసినావు. అయినా లాస్ట్కి ఏమన్నావు? ముచ్చిసే గల్తీ హోగా అని మళ్ళీ వచ్చి ఏడ్చినావు. ఎందుకు ఏడ్చినావు? నీ బలహీనతలు కప్పించుకోవడానికి, అది నెగిటివ్ ఎమోషన్ గా మారకుండా ఉండడానికి. వాళ్ళని కూడా దేశద్రోహులను, వాళ్ళని కూడా ఖలిస్తానీలను, దేశానికి తిండి పెడుతున్న రైతులని, దేశానికి మన యొక్క మోర్ దాన్ 50-60% పంజాబ్ సిక్కులే మన యొక్క ఆర్మీగా మన దేశాన్ని కాపాడుతున్నారు. దేశద్రోహులు అన్నావు. ఎందుకని? నీ దోపిడీని ప్రశ్నించినందుకు, నీ అదానికి మొత్తం దోషి పెడతా అంటే వద్దన్నందుకు. ఇదేం సంస్కారం రా అయ్యా? సేమ్ యూ ట్రై టు రిపీట్ దట్. కానీ ఇది ఇంకా వాళ్ళు ఒక రైతులు అది కూడా సౌత్ ఇండియా నుంచి అక్కడ పోకుండా ఉండి ఒక 2 రాష్ట్రాల చెందిన వాళ్ళు. ఇప్పుడు ఏమైంది?